నీకు శివుడంటే భక్తి ఎక్కువ కదా, తీసుకో ప్రసాదం. ఈశ్వర, మేమంతా నీ బిడ్డల్లాంటి వాళ్ళం. మమ్మల్ని అందరినీ నడిపించే సూత్రధారివి నువ్వు. నువ్వే దేవుడు, నువ్వే శక్తి, నువ్వే సర్వస్వం. నేను తాతయ్యను కాబోతున్నాను తెలుసా? తెలుసు. ఏం తెలుసు? అదే తాతయ్య. తాతయ్యరా, పితామహుడు. అవునా? నా కొడుకు ఇన్స్పెక్టర్ తెలుసా? దేవయ్య కదా? అవును. ఏయ్ గోవిందు, నా మనవడు ఏమవుతాడో చెప్పు. ఓరే దద్దమ్మ, పులి కడుపున పిల్లి పుడుతుందా? పులి పులే. అంతేనంటావా? అదంతా అదృష్టం రా, ఆ దేవుడి దయ. ఆహా, ప్రయత్నం రా, మానవ ప్రయత్నం. ఒరే మంకే, అది దైవలేలరా, ఆ దేవుని ఆట. ఆహా, అరే బండవెధ, ఇది మనిషి శ్రమ, తెలివితేటలు, సాధన కాదు. అది దేవుని దయ, అదృష్టం. కాదు, ప్రయత్నం, సాధన. కాదు, అదృష్టం. సాధన. అదృష్టం. సాధన. అదృష్టం. సాధన. అదృష్టం. అబ్బా వదలండి, మీరెప్పుడు ఇంతే. ఇన్స్పెక్టర్ గారు, ఏంటయ్యా? ఆ నాగప్ప దొర నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇలా తీసుకెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి? ఈడొచ్చిన పిల్ల, ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడో ఏమో. నాగప్పతో పాటు ఇంకెవరైనా వచ్చారు? వచ్చారు ఇన్స్పెక్టర్. నాగప్ప, ఆ అమ్మాయిలందరినీ మా గదిలోకి తొందరగా వెళ్ళు. దొరా, విదేశీ నాయలకి తిండితో పాటు మన అమ్మాయిల మీద కూడా మోజుంది. అందరినీ పంపించు. అలాగే దొరా. ఎవరైనా కదిలారంటే మీ నాయకుడు నాగపతల పేలిపోతుంది, జాగ్రత్త. ఏంటిది? షూట్ చేస్తున్నాడు. బిల్లు, ఎవరి బుద్ధి లేని వెధవ? కొత్త ఇన్స్పెక్టర్. నాగప్ప, అమ్మాయిలను అపహరించి విదేశాలకు పంపిస్తున్న నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. అమ్మాయిలందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రే కుర్రకుంక, ఒంట్లో ఉడుకు రక్తం ప్రవహిస్తుందని నిప్పుల్లో చేయి పెట్టబోకు. మా వాళ్ళు నీకు రావాల్సింది ముట్ట చెప్పలేదనిపిస్తోంది. ఆలోచించకు, నీకు కావలసింది నేనిస్తాను. నాగప్ప, వీడు ఇన్స్పెక్టర్ దేవా, నీకు జైలు కూడా తినిపించడానికే ఇక్కడికి వచ్చాడు. బిల్లు, వీడో పనికి మాలిన వెధవ. బ్రతకాలని ఆశ లేదనుకుంటాను. ఈ నాగప్పని ఎదిరించటానికొచ్చాడు. మూర్ఖుడు. చూడు, నీ పోలీస్ స్టేషన్ ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉంది. ప్రాణాలు పోకముందే వెళ్ళి రిపోర్ట్ ఇవ్వు. చేతనైతే వచ్చి నన్ను అరెస్టు చేయించు. రే వీరయ్య, చాలా విచిత్రంగా ఉందిరా. దూరంగా ఉన్న వస్తువులన్నీ దగ్గరగా కనిపిస్తున్నాయి. అందుకేరా బండోడా, దీన్ని నా కొడుక్కిస్తాను. ఇన్స్పెక్టర్ దీంట్లో నుంచి చూశాడంటే దూరంగా ఉన్న దొంగలు దగ్గరగా కనిపిస్తారు. దొంగ నాయాలని త్వరగా పట్టుకోవచ్చు.
ఏ వేరయ్య, ఎవరు నలుగురు గుర్రాల మీద ఒకరిని తరుగుకుంటూ పెడుతున్నారు రా చూడు. గోవిందు, గోవిందు, వాడు నా కొడుకు దేవారా, దేవయ్య. వీరయ్య, 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 రేయ్! చాలా పండ్రా తిరిగి నా కొడుకు. దేవా, దేవా, ఏమైందిరా, ఏమైంది నాన్న, ఏమైందిరా? అయ్యో, ఎవరు వాళ్ళు చెప్పు. దేవా, దేవా, ఎవర్రా వాళ్ళు చెప్పరా, ఏమైందిరా? దేవా, నాతో చెప్పరా. దేవా, దేవా, రే. దేవా, దేవా, దేవా. వీరయ్య, ఇది హత్య కేసు. దీన్ని రిపోర్ట్ రాయాలంటే ఇన్స్పెక్టర్ గారే రావాలి. అంతవరకు మేము ఏమీ చేయలేం. లేదు, కన్న తండ్రిని కొడుకు శవాన్ని తీసుకుని రక్షణ కోసం వచ్చి న్యాయం అడిగితే రిపోర్ట్ రాయాలంటారా? అలా అయితే ఈ శవం మీది, మీ ఆఫీసర్ది, మీ అధికారులది. మీరు చెప్పినట్టు రిపోర్టు కోసం కూర్చుంటే వాళ్ళు ఎక్కడికో తప్పించుకు పారిపోతారు. పెద్దవాళ్ళు రావాలి, మేము ఏమీ చేయలేం. మా చేతుల్లో మీరు చేతులు కట్టుకుని కూర్చోండి. అలాగే చనిపోయింది నా కొడుకు, ఈ దేశంలో చట్టాన్ని కాపాడే కొడుకు. అయితే నేనే విచారణ జరుపుతాను. వాళ్ళు స్నానం చేసిన తర్వాత అమ్మాయితో మజా చేయాలి. అలాగే వద్దొద్దు వీరన్న, నన్ను చంపొద్దు. చెప్పు, ఎవరు మీ నాయకుడు? చెప్తాను. వీరన్న, నువ్వు హత్య చేశావు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావు. మర్యాదగా స్టేషన్లో లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి ఉంటుంది. నా పసుపు కుంకుమలు పోయాయి మావయ్య, ఆయన పోయారు. ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, రా. అమ్మా, గోవిందు, వీరయ్య, గోవిందు, వీరయ్య, గోవిందు,
నేను సర్వనాశనం అయిపోయాను. ఎందుకు అలా అంటున్నావు? నాతో పాటు వచ్చి చూడు. ఏమైందిరా? నాతో రా. చూడరా ఏ పరిస్థితుల్లో ఉందో. రే సుబ్బా, త్వరగా మంత్రసారి తీసుకురా. వీరయ్య కొంచెం నిబ్రంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. దేవుడు అంతా మంచి చేస్తాడు. గోవింద్, ఆ రాక్షసులు నా కొడుకుని చంపేశారు. అందరూ కలిసి చంపేశారు. నా ఇంటి కోడల్ని విధవరాల్ని చేశారు. చూడు తన పరిస్థితి. నాకు నాకు కొంచెం ప్రశాంతంగా ఉండు, దేవుడు అంతా మంచిగా చేస్తాడు. లేదు లేదు, అంతా మంచి జరుగుతుంది. లేదు, ఆ దేవుడే నన్ను సర్వనాశనం చేశాడు. నమ్మిన వాళ్ళని మోసం చేశాడు. వాడు దేవుడు కాదు, బొట్టి రాయి. గోవిందు మగబిడ్డ పుట్టాడు. కావేరి, చూడు, ఇది ఆలోచించే సమయం కాదు. త్వరగా బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్ళు, లేదంటే బతకడం కష్టం. పిల్లాన్ని ముట్టుకోకు, ముందు డబ్బులు కట్టు. డబ్బులా? దేనికి? ఫీజయ్యా. ఎంత? 800. అంత డబ్బులు నేనెక్కడి నుంచి తేవాలి? డబ్బు కడితేనే బిడ్డ మొహం చూడగలుగుతావు. డబ్బు, బిడ్డ. ఈశ్వరా, అంటే డబ్బులు ఇవ్వకపోతే బిడ్డనివ్వరంటారా? అవును. వీడు నా బిడ్డ. వీరన్న, నువ్వు చేసే పని కొంచెం కూడా బాగలేదు. ఏ? నేనేం తప్పు చేశాను? న్యాయంగా మాట్లాడండి. నేను పేదవాణ్ణి. 800 నా దగ్గర లేవు. దానికోసం నా బిడ్డని ఇక్కడే ఉంచమంటారా? అక్కడ పెట్టి వెళ్ళు. నేను పెట్టను. ఇంకేం చేస్తావయ్యా? డాక్టర్, వీడు నా బిడ్డ, నేను తీసుకువెడతాను. వదలరా నా బిడ్డని. డాక్టర్ గారు, నేను చాలాసేపటి నుండి జరిగిందంతా చూస్తూనే ఉన్నాను. నా కర్మండి, వీడి దగ్గర డబ్బులు లేవు, బుద్ధి లేదు. అందులో ఏ నష్టము లేదు. అతని మనవాడిని అతనికే ఇచ్చేయండి. సిస్టర్, అతని బిల్లు అమౌంట్ నేను ఇస్తాను. ఏంటి, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? అది నీ కళ్ళే చెప్తున్నాయి. అది సరే, ఈ బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? హాస్పిటల్ బిల్ కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు. బిడ్డకి పాలు కావాల్సి వస్తుంది, హార్లిక్స్ కావాల్సి వస్తుంది, ఇంకా ఏవేవో కావాల్సి వస్తాయి. దానికి ఏం చేస్తావు? దేవుడు నీకు ధైర్యం ఇచ్చాడు, మానవత్వం ఇచ్చాడు, ప్రేమ విశ్వాసం ఇచ్చాడు. వాటి వల్ల నాకు ఏంటి ఉపయోగం? ఉంది. దేవుడు మనకిచ్చిన తెలివితేటలను ఉపయోగించి ఎలా సంపాదించాలా అని ఆలోచించుకోవాలి. నా పేరు సర్ విజయ్. నేను ఒక కోటీశ్వరుణ్ణి. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి. మీరు చేసిన ఉపకారానికి నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను. నీ ప్రాణాలొద్దు, నీ ధైర్యం సాహసం కావాలి. నా కాల్లో బుల్లెట్ ఉండిపోయింది. షూట్ చేసింది నా శత్రువులు కాదు, నా బంధువులు. ఇక్కడి నుంచి 30 మైళ్ళ దూరంలో చిత్రా ప్యాలెస్ అని ఒక భవంతి ఉంది. అక్కడున్న పాపాత్ములు నేను ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు?
వాళ్ళకి మీరు ఏమన్యాయం చేశారు? నేనింకా బతికే ఉన్నాను కదా, అందుకే. ఆ భవంతి వెనుక ఒక పాడుబడ్డ బావింది. అందులో బండలున్నాయి. 3వ బండ కింద నాది ఒక పెట్టుంది. దాన్ని నువ్వు తీసుకురావాలి. ఇదిగో ఆ ప్యాలెస్ ఉన్న ఫోటో. ఇదిగో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. వీరయ్య, ఈ బిడ్డ నా దగ్గర లేకపోతే ఆ పెట్టి తీసుకుని పారిపోయేవాడివా? అందరూ మోసగాళ్ళు కారు. మీరు చేసిన ఉపకారం ఈ వజ్రాల కన్నా 1,000,000 రెట్లు ఎక్కువ. గుడ్. వీరయ్య, నువ్వు ఏదో ఒకరోజు గొప్పవాడి అవుతావు. అదెలా సాధ్యం సార్? చదువుకోలేదు, స్తోమత లేదు. వీరయ్య, చదువు స్తోమతల కన్నా యోగ్యత ముఖ్యం. ఎంతోమంది కాలేజీలో డిగ్రీలు సంపాదించి గుమస్తాగా ఉండి ఉండి చాలని బతుకులు బతుకుతున్నారు. ఏమీ చదువుకొని వాళ్ళు కూడా సుఖ సంపదలతో ఆనందంగా ఉంటున్నారు. సత్యం, ధర్మం, అదృష్టం, దేవుడు ఇవేమీ పట్టించుకోవడం లేదు. మన జీవితాన్ని మనమే మలుపు తిప్పుకోవాలి. మనం ఇలా బతకాలని రాసింది ఆ విధాత కాదు, మనమే. మన భవిష్యత్తును మన చేతిలో పెట్టుకుని కనిపించని దేవుడి చేతిలో పెట్టి అక్కడ ఉండే బ్రహ్మ మన భవిష్యత్తును రాస్తున్నాడని నమ్ముకుని మనం తెలివి తక్కువ వాళ్ళగానే బతుకుతున్నాం. నీ అదృష్టం నీ చేతిలో ఉంది. నీ జీవితం నీ చేతిలో ఉంది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. ఈ బిడ్డకి నువ్వే పితామహుడివి. వీడి తలరాత నువ్వే రాయాలి. ఇదిగో నా అడ్రస్. రేపొచ్చి నన్ను కలు. ఇది నేను నీకిస్తున్న మొదటి బహుమతి. ఇన్ని రోజులు నువ్వే నాకన్నీ అనుకున్నాను. నీ వల్లే నేను బతుకుతున్నాను అనుకున్నాను. అది అబద్ధమని తేలిపోయింది. నా మనసులోంచి నిన్ను తీసి పారేస్తున్నాను. నా మనవడి మీద ఒట్టు. వీడి తలరాతని నువ్వే రాయక్కర్లేదు, నేను రాస్తున్నాను. నేనే వీడికి పితామహుణ్ణి. నేనే వీడికి పితామహుణ్ణి. నేనే వీడికి పితామహుణ్ణి. ఏమి చిత్రం పరమాత్మ. ఎవరి బిడ్డ వీడు? బాబు, నా బంగారు తండ్రి. ఈ బిడ్డ మీ బిడ్డ? అవును, ఈ బిడ్డ కారు నుంచి పడిపోయాడు. ఇదేనా నీ డ్రైవింగ్ లక్షణం? నువ్వు పుణ్యం చేసుకున్నావు. కింద పడాల్సిన నీ బిడ్డ సూర్య నమస్కారాలు చేసుకుంటూ నా చేతిలో పడ్డాడు. లేదంటే నీ బిడ్డ దేవుని చెంతకే చేరేవాడు. లేదు లేదు,
వీడు నన్ను మోసం చేయడు. వీడి అమ్మ నాన్న అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. నా మనవడు వీడు నా నుంచి దూరం అవ్వడు. అయ్యో, మీ ఒళ్ళంతా గాయాలయ్యాయే. రండి, మందు రాసుకుంటారు గాని. ఇదే నా మహల్. ఈ గోవుల సామ్రాజ్యానికి నేనే చక్రవర్తిని. తీసుకో. మీ పేరు? శ్రీరంగయ్య. రంగయ్య మావ అని అందరూ పిలుస్తారు. రంగయ్య మావ, మీరేం పని చేస్తారు? ఉదయం, సాయంత్రం, రాత్రి దేవుడి ధ్యానం చేసుకుంటూ ఈ గోవులను చూసుకుంటూ ఉంటాను. రంగయ్య మావ, ఈ ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారా? అవును. ఒకానొకప్పుడు నాకు భార్య, పిల్లలు అందరూ ఉండేవారు. దేవుడు ఒక్కొక్కరిని తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకు నా మీద ఇంకా దయ కలగలేదు. నీ కథ నా కథ రెండూ ఒకేలా ఉన్నాయి. రంగయ్య మామ, ఒక్క మాట చెప్పండి. నాకు అన్నీ ఉన్నాయి. నానేవాళ్ళు ఎవరూ లేరు. ఈ బిడ్డను చూసుకోవడానికి నాకు ఒకరు కావాలి. నువ్వు పెద్ద మనసు చేసుకుంటే నీ ఉపకారాన్ని నేను చచ్చేంత వరకు మర్చిపోను. ఇదంతా ఈశ్వరుడి మహిమ. అందుకే ఈ బిడ్డ నా చేతుల్లో పడ్డాడు. అలాగే ఏ జీవి ఎక్కడ ఉండాలో ఆ భగవంతుడికే తెలుసు. రంగయ్య, ఈ రోజు నుంచి నా మనవడికి తల్లి తండ్రి అన్నీ నువ్వే. జానీ నా అల్లుడు. తను ఎప్పుడు ఇలాంటి పని చేయడు. అదంతా నీ భ్రమ. జానీ విషయం అంతా పోలీసుల దగ్గర చెప్పాడు. ఈ టేప్ రికార్డరు, ఈ ఫోటోలే దానికి సాక్ష్యం. దయచేసి వాడిని క్షమించండి. నాకు ఉన్నది ఒకే కూతురు. మీరు కోపగించుకుంటే తను విధవరాలవుతుంది. కనికరించండి సార్. మూర్ఖుడా, మన వ్యాపారంలో అన్నయ్య, తమ్ముడు, కూతురు, అల్లుడు అనే ప్రశ్న ఉండకూడదు. బంధుత్వం వేరు, వ్యాపారం వేరు. మనం చేస్తున్న ఈ వ్యాపారం చట్టానికి విరుద్ధమైంది. ఇది మన చావు బ్రతుకుల సమస్య. సార్, దయచేసి నా అల్లుడికి ప్రాణభిక్ష పెట్టండి. యూ షట్ అప్. నీ అల్లుడి ప్రాణాల కోసం మనందరి ప్రాణాలు పణంగా పెట్టాలా? మనం ఏర్పరచుకున్న నియమాల ప్రకారం 20 గంటల్లోపు ఆ జానీ ప్రాణం, దేహం రెండూ వేరవ్వాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. పాలు తాగు బాబు, స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళినావు. ఎవరది స్కూల్కి వెళ్ళనంటుంది? నేనే. బాగుంది. రోజు రోజుకి మంచి పనులు నేర్చుకుంటున్నాం. తాతయ్య, శంకర్, తాతయ్య, శంకర్. తాతయ్య. మంచి పిల్లాడు అనిపించుకోవాలంటే డైలీ స్కూల్కి వెళ్ళాలి. ఓకే? నేను స్కూల్కి వెళ్ళాలంటే 100 రూపాయలు కావాలి. ఒక్క పైసా కూడా ఇవ్వటం కుదరదు. చదువుకోమంటే 100 రూపాయలు అడుగుతావా? కిందకి దిగో, పద స్కూల్కి. చూసావా బుజ్జి, రంగయ్య మావికి కోపం వచ్చింది. డబ్బులు అడిగితే రంగయ్య మావికి స్ట్రిక్ట్ గా ఉండాలంటాడు. తను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తను స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే నీకు ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. స్కూల్కి వెళ్ళమ్మా. బాయ్ చెప్పు. బాయ్. 100 రూపాయలు ఇచ్చారా? ఇంకో 200 ఇవ్వండి. ఏదో నైట్ క్లబ్కి వెళ్ళి అమ్మాయిలతో డాన్స్ కూడా చేసి వస్తాడు. రంగయ్య, నువ్వు ఈ రంగయ్య మావనే మోసం చేయటం లేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నన్నేం చేయమంటావయ్యా? నా కొడుకు పోయాడు, కోడలు పోయింది, వీడొక్కడే నాకు మిగిలాడు. వాడు అడిగింది లేదనాలంటే బాధగా ఉంటుంది. హలో, నేను గణపతి మాట్లాడుతున్నాను. మన ఐరన్ లారీలని ఆపేశారు సార్. పోలీసులు ఫాలో చేస్తున్నారు సార్. నా భార్య బిడ్డలు గతి ఏంటి సార్? సార్, పోలీసులు వచ్చేసారు సార్. నన్ను కాపాడండి, కాపాడండి సార్. సార్, కాపాడండి. లక్ష్మి, నీకు తన విషయం సరిగ్గా తెలియదు. నేను నోరు విప్పకపోతేనే బ్రతికి బయటపడతాను. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకు. శంకర్,
హ్యాపీ బర్త్డే టు యూ. నూరేళ్లు చల్లగా ఉండు. పోయిన సంవత్సరం కూడా ఇదే మాట అన్నారు. శంకర్, డబుల్ కంగ్రాచులేషన్స్. ఒకటి నువ్వు పుట్టినందుకు, ఇంకొకటి వీళ్ళ తాతయ్య కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు, శంకర్ కెమికల్ ఇండస్ట్రీస్. అందుకే బిస్కీ తాగుతావట్రా? అవును తాతయ్య. అయ్యో, తప్పు బిడ్డది కాదు, నీది. వాడికి డబ్బు విలువ తెలియదు, ప్రేమ విశ్వాసం తెలియదు. ఈరోజు అంతమంది ముందు తను చేసిన పని చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంత చిన్న వయసులో ఇంత అహంకారం, ఇంత గర్వం ఉంటే రేపు పెద్దవాడైతే మన పరిస్థితి ఏమిటి? నీ మాట నిజమే రంగయ్య. ఈ వాతావరణంలో శంకర్ మనిషిగా పెరగడు, రాక్షసుడిగా పెరుగుతాడు. బంగారాన్ని నిప్పులో వేసి కరిగిస్తేనే శుద్ధవుతుంది. మనిషిని చదివించటం వల్ల, సత్ప్రవర్తన నేర్పించడం వల్ల మార్చగల అవకాశం ఉంది. అవును, అందుకో ఉపాయం ఉంది. ఈ ఐశ్వర్యం, ఈ బంగళా, ఈ కారు, ఈ వైభోగం, వీటన్నిటికీ వాణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళు. కష్ట సుఖాలు తెలియాలి, మనిషిగా పెరగాలి. ఇంత ప్రేమగా చూసుకునే నువ్వు మనవాణ్ణి వదిలి ఉండటం సాధ్యమేనా? సాధ్యం కాదు, నిజమే. ఈ రోజు వాడు విస్కీ తాగుతున్నాడు. నేను చూస్తుండగానే నా కడుపు మండిపోయింది. వాడి మంచి కోసం నా మనసుకి ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు. రంగయ్య, నా శంకర్ని ఇంటి నుంచి దూరంగా పంపుతున్నానే గాని మనసులోంచి దూరంగా పంపడం లేదు. మనసులోంచి దూరంగా పంపడం లేదు. ఈ రోజు నుంచి శంకర్ ఈ రంగయ్య కొడుకు, ఈ రంగయ్య మావ కొడుకు, ఒక పేదవాడి కొడుకు. ధర్మం వాడి దారి, సత్యం వాడి దారికి దీపం, ధైర్యం వాడికి రక్ష. వాడిని ఒక మంచి మనిషిగా పెంచి మీ దగ్గరికి తీసుకొస్తాను. రంగయ్య మామ, ఏంటన్నా? నేను స్కూల్కి వెళ్ళను. ఎందుకు? నేను వైజాగ్ వెళ్ళిపోతాను. ఈ ఊరేం బాలేదు. అక్కడ ఎవరున్నారు? మా తాతయ్య. శంకర్, ఆయన మీ తాతయ్య కాదు. పిల్లలు లేరని కొన్ని రోజులు నిన్ను పెంచుకున్నాడు, అంతే. నువ్వు నా కొడుకువి. నిజంగా? నిజంగానే. ఇదే నీ ఊరు, నేనే మీ నాన్నని. పేదరికమే మన ఆస్తి. వెళ్ళరా స్కూల్కి. ఓహో, నేను వెళ్ళను. రేయ్, మంచి మాటలతో నా మాట వింటే సరే, లేదంటే తలకిందులుగా చెట్టు గట్టి తోలు ఊడదేస్తాను. వెళ్ళి స్కూల్కి. రంగయ్య మామ. శంకర్, స్కూల్కి వెళ్ళొచ్చావా? ఎలా ఉంది స్కూలు? బాగుంది.
నువ్వు బాగా చదివి పెద్దవాడైన తర్వాత నీకేం చూపిస్తానో తెలుసా? తెలీదు. ఒక పెద్ద ఇల్లు, ఒక చిన్ని భార్య, ఒక ముద్దుల తాతయ్య. నాకు అవన్నీ వద్దు, నువ్వే కావాలి. మిమ్మల్ని కలిసి మాట్లాడాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. ఆఖరికి ఇలా కలవగలిగాను. నిలబడే మాట్లాడుతున్నారు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నేను మీకు చాలాసార్లు ఫోన్ కూడా చేశాను. మీ పేరు నాగప్ప దొరకదు? అవును. మీరు మా బంగారయ్య స్నేహితులు కదూ? అవునవును. మీ గురించి అతను చాలా చెప్పాడు. మీరు శంకర్ షిప్పింగ్ కార్పొరేషన్ కొనాలనుకుంటున్నారట కదా? అవును. ఎంత ఖరీదైనా సరే దాన్ని కొని తీరాల్సిందే. దాని ఓనర్ అమ్మడానికి ఒప్పుకుంటేనే కదా కొనుక్కోవడం కుదురుతుంది. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను కదా. మిస్టర్ నాగప్ప, దేనికైనా వెల కట్టొచ్చు. ఆ శంకర్ పేరుకి మాత్రం వెల కట్టడం కుదరదు. నా మనవడి పేరు మీద ఉన్న ఏ వస్తువైనా అమ్మడానికి నా మనసు ఒప్పుకోదు. నేనొక్కసారి ఏదైనా కావాలనుకుంటే వదిలిపెట్టను. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను నా మనవడిని చూడడానికి వెళుతున్నాను. సంతోషంగా ఉన్న నా మూడ్ని పాడు చేయకు. ఎక్కడున్నాడు నీ మనవడు? ఇక్కడే, నా హృదయంలో. మీ అబ్బాయి? మిస్టర్ నాగప్ప, నీకంత భయంగా ఉంటే నీ సీట్ బెల్ట్ పెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది? నువ్వు మాట్లాడకు. నేను కొంచెం ఆలోచించుకోవాలి. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అంతే. ఎటువైపు వెళుతున్నారు? దుర్గా ఎస్టేట్కి. అలాగా, నేను కూడా అటే వెళ్తున్నాను. ఇంకా కాసేపు మీతో మాట్లాడే అవకాశం దొరికింది. కారు మందే, రండి. పదండి. ఇది చదివారా? ఈ మొత్తం ఫ్యామిలీని చంపించింది నేనే. గోవా స్మగ్లర్ శ్రీచంద్ కారేషన్లో చచ్చాడు కదా, వాడు నాతో విరోధం పెట్టుకున్నాడు. అతన్ని కూడా నువ్వే చంపించావు కదూ? మీరు చాలా తెలివైన వారు. నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీతో స్నేహం పెంచుకోవాలనుంది. ఒకవేళ స్నేహం పెంచుకోకుండా ద్వేషం పెంచుకుంటే ఏమవుతుంది? మన వెనకే వస్తుంది కదా మీ కారు. మీరు ఆ కారులో లేరు, ఈ కారులో ఉన్నారు. ఒకవేళ ఆ కారులో ఉండుంటే మీ జీవితాన్ని ఒకే ఒక్క క్షణంలో ముగించేసేవాడిని. ఎలా? వెరీ సింపుల్. చూడు, ఈ బటన్ని ప్రెస్ చేస్తాను.
మీరు నవ్వకూడదు, నేను నవ్వాలి. అది నా కారు కాదు, ఎవరి కారులోనూ బాంబు పెట్టారు పాపం. ఇస్ ఇట్? నా కారు దానికి వెనకొస్తోంది. డ్రైవర్, కారు ఆపు. దాహం వేస్తోంది, కొబ్బరి బొండాలు తాగుదాం. రండి. మీ వాకింగ్ స్టిక్. ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్. ఐ సీ. ఆ పక్కనే రెస్టారెంట్ ఉంది కదా? మీ చావు కూడా మీ పక్కనే ఉంది మిస్టర్ నాగప్ప. అంటే కొద్దిసేపటి ముందు నీ నీచపు బుద్ధి చూపించావుగా, వెంటనే నిన్ను అక్కడే సమాధి చేసి ఉండాల్సింది. పాపమని చెప్పి జాలి చూపించాను. మిస్టర్ వీర్రాజు, నన్ను చంపటం అంత తేలిక కాదు. మీకు తొందర ఎక్కువ, తెలివి తక్కువ. నా కారు వెనకుంది. కొబ్బరి బండం తాగి నా కారులోనే వెళతాను. నువ్వేం చేస్తావు? నా కారులో వెళ్తాను. ఎక్కడికి వెళతావు? దుర్గా ఎస్టేట్కి. దుర్గా ఎస్టేట్కి కాదు, అలాగే ఆకాశానికి వెళతావు. ఎలా? వెరీ సింపుల్ మిస్టర్ నాగప్ప. మీ కార్ సీట్లో నా వాకింగ్ స్టిక్ ఉంది. దాంట్లో చాలా గన్ పౌడర్ ఉంది. మీ కారు వెళుతున్నప్పుడు ఐ జస్ట్ ప్రెస్ దిస్ బటన్. మై గాడ్. గొప్ప వ్యక్తివి కావాలనుకుంటే ఈ గోల్మాల్ పనులని మానే. గుడ్ బై. ఇంకా గుర్తుపట్టలేదా? మీ తాతయ్య శంకర్. మరి నువ్వు? నేను నీ కొడుకుని కాదా? కాదు శంకర్. లేదు లేదు రంగయ్య మామ, నేను నమ్మను. నేనెవరితోనూ వెళ్ళను. నాకు నువ్వే నాన్న, అన్నీ నువ్వే. నేనెవరితోనూ వెళ్ళను, నేను నీతోనే ఉంటాను. శంకర్, ఏడవద్దు శంకర్, ఏడవద్దు. నేను నీకు సత్యం, ధర్మం, త్యాగం అనే పాఠాలు మాత్రమే నేర్పాను. త్యాగానికి మరో పేరు మీ తాతయ్య. తాతయ్య, శంకర్, తాతయ్య, బాబు శంకర్. తాతయ్య. వాడు బికారిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. చూడండి, స్నేహం వేరు, వ్యవహారం వేరు. మీరు తప్పుగా అనుకోకండి. మనల్ని ఒక మాట అడుగుతారు, చెమ్ముడు నీళ్ళకే ఎగిరిపడకు అని. మీరు ఆఫ్టర్ ఆల్ స్మాల్ స్మగ్లర్. మేము నిత్యా గ్రూప్ వాళ్ళం. మీరు చిన్న కొండైతే మేము హిమాలయ పర్వతం. అయినా పర్వాలేదు. వచ్చే వారం వీర్రాజు మనోడి పుట్టినరోజు. మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను. సంజు, నేను అప్పుడప్పుడు నీతో ఉండటానికి చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మగవాళ్ళని ఆడించడంలో నువ్వు పెద్ద రసికురాలివి. ఎక్కడ నేర్చుకున్నావే ఈ విద్యని? వీర్రాజు మనవడి పేరు ఏమిటన్నావు? శంకర్. శంకర్. ఈ కుర్రాడెవడో చెప్పు. తెలియలేదే. ఒరే బండోడా, పుట్టిన వెంటనే నీ ఇంజన్ గొడౌన్స్లో నీ చేతుల మీదుగా తీసుకున్నావుగా, బాడేరా వీడు. ఓ దేవా కొడుకు, నీ మనవడు. నా మనవడు, నా వంశోద్ధారకుడు. శంకర్, తాతయ్యకి నమస్కరించు. లే బాబు, లేనా. 100 సంవత్సరాల పాటు చల్లగా ఉండు. మీ తాతయ్య నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధమే. ఏంటి వీరయ్య, మనవాడిని జబర్దస్తిగా పెంచవే? జబర్దస్త్గా పెంచింది నేను కాదురా, వీరే. నమస్కారం అండి. నమస్కారం. వీరే నా మనవడికి తల్లి, తండ్రి, గురువు అన్నీ. రంగయ్య మామ. మీ ఇద్దరి ప్రేమాభిమానాలు చూస్తుంటే లోకంలో పేద గొప్ప అనే భేదాలు లేవనిపిస్తోంది. నిజం.
రే గోవింద్ నాతో పాటు వచ్చే. లేదురా, నేను బాంబేకి వెళ్ళాలి. ఏహే రమ్మంటుంటే అస్సలు కుదరదు. అలా మాట్లాడకురా. చూడు, నా మనవడి కోసం ఓ పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు ఆ పార్టీలో ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. పార్టీ? ఏం బంగళా, ఏమి వైభవం, ఏమి దీపాలు, ఏం స్తంభాలు. ఓహోహోహోహో, సేమ్ ఇంద్రుడి అమరావతి. రే వీరా, రే వీరా, నువ్వు చాలా టాప్ లో ఉన్నావు రే. రే బండోడా, వీరయ్య అని పిలవకూడదురా, వీర్రాజు అని పిలువు. సర్లేరా, వీర్రాజు అని పిలుస్తాను, కుబేర్ రాజు అని పిలుస్తాను. అది సరే, నువ్వు చాలా పేదవాడివి కదా, ఇంత గొప్ప శ్రీమంతుడు ఎలా అయ్యావు? అదంతా తర్వాత చెప్తాను. ఈ పార్టీకి చాలా పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళందరినీ చూపిస్తాను. అది సరే, నువ్వు చాలా పేదవాడివి కదా, ఇంత పెద్ద శ్రీమంతుడు అసలు ఎలా అయ్యావు అని. సార్, ఇక్కడ నాకు బొత్తిగా నచ్చడం లేదు. అలా మాట్లాడకూడదు బాబు. దేవుడు మనకి ఏ సమయంలో ఏది ఇస్తాడో దాన్ని మనం సంతోషంగా స్వీకరించాలి. ఇక్కడున్న వాళ్ళంతా ఆర్టిఫిషియల్ గా కనబడుతున్నారు. ఒకరు కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఒక్కొక్కరిని చూస్తుంటే చీటర్స్ లా ఉన్నారు. అలా మాట్లాడి నన్ను అవమానపరచు. మీ తాతయ్య ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళు. శంకర్, రైట్ వెళ్ళు బాబు.
ఫెలోస్ విధవల్లారా, ఒకడి మీదకి ఎంతమందిని పంపించారు కదా, ధైర్యం ఉంటే మీరు వెళ్ళండి రా. బ్లడీ ఫూల్స్, అందరూ కలిసి ఆ కుర్రాన్ని కొడుతున్నారే, వీడెవడో తెలుసా మీకు? రిచ్ మ్యాన్ సార్ ఛాలెంజ్కి వచ్చాడు సార్. ఒక్కటిచ్చారంటే వేధవల్లారా. వీడు నా ప్రాణ స్నేహితుడు మనవడు. మీలాగే నాలాగే అందరిలాగే పేదవాళ్ళంటే ప్రేమ. అందుకోసం భవంతిని వదిలి మన దగ్గరికి వస్తే మీరందరూ కలిసి వీడి మీద రౌడీజం చేస్తున్నారా? లేవండి, లేవండ్రా. గురువు గారు, ఈ కొత్త స్నేహితుని కోసం మా కోసం మీరు ఒక పాట పాడండి. ఏ పాట? ఆ పాట, ఆ పాట, ఆ పాట. ఓహో, గిరిజా, ఆ పాట. రెడీ? దౌర్జన్యం, హింస, అన్యాయం, అసత్యానికి పాల్పడిన చీకటి సామ్రాజ్యానికి ఇంకొక అవతారం. మండే సూర్యుడిని నేను. ఏ వీరయ్య, చీకటి సామ్రాజ్యానికి లీడర్ అనుకు. అయ్యో, ఎన్ని పళ్ళున్నాయి, నేను తినచ్చా? తింటూ ఉండు, నేను తాతయ్యతో మాట్లాడొస్తాను. ఈ అమ్మాయి చాలా మోడ్రన్. మన శంకర్ని పెళ్లి చేసుకునే అమ్మాయి లక్ష్మీదేవిలాగా ఉండాలి. తాతయ్య రా బాబు రా, నీకోసమే అమ్మాయిల్ని సెలెక్ట్ చేస్తున్నాం. బేళల్లో నీకెవరు నచ్చారో చూడు. నేను ఆల్రెడీ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఎక్కడుంది? కింద హాల్లో కూర్చుని ఉంది. ఎవరు నువ్వు? మీ అమ్మగారిని. మా అమ్మగారు బా? నీ వల్లే ఇవన్నీ కింద పడిపోయాయి. కంగారు పడకు, నేను శుభ్రం చేస్తాను. శంకర్, ఏమిట్రా ఇదంతా? నువ్వే చెప్పావు కదా మావయ్య, డబ్బులున్న వాళ్ళు పేదమ్మాయిని పెళ్లి చేసుకుంటే దేశంలో పేదరికం ఉండదని. అందుకే నువ్వు ఇలా చేశాను. శంకర్, తీసుకోవయ్యా. ఎక్కడికి వెళ్ళారు? అయ్యో, ముందుక నుంచి పద. అయ్యో, నేనే చేస్తాను. పద. ఓ రంగయ్య మావా, ఈ వయసులో కూడా జారు బండి ఆటలాడుతున్నావా? అయ్యా, అమ్మాయి ఎవరు? ఎవరో పనికి మాలిన కుటుంబంలో పుట్టింది. తను పాత డ్రైవర్ గణపతి కూతురు. గణపత? అవును సార్, గంధపు చెక్కలు తీసుకువెళ్తూ పోలీసులకు దొరికిపోయి జైల్లో వెళ్ళాడే వాడే. మీ కష్టం ఏంటో నాకు తెలుసు. శంకర్ ప్రాయంలో ఉన్న కుర్రాడు, ఏదో ఆకర్షణ ప్రేమ అని అనుకుంటున్నాడు. వాడు ఇంకా చిన్న కుర్రాడు, ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి లేదు. ఆ గిరిజ ఎలాంటిదో అక్కడ ఉన్న అందరికీ తెలుసు. కదరా గంగాధర్? అవును డాడీ. చూసారా, మీ మనవడికి ఊళ్ళో చెడుగా తిరిగే అమ్మాయిలు అందరూ తెలుసు. మీరు ఎస్ అనండి సార్, తనని నో అనిపిస్తాను. అది తప్పు. నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురా, నేను మాట్లాడతాను. నువ్వు గిరిజావు కదూ? అవును. మీరు? రంగయ్య మామ అంటారు. శంకర్ నాన్నగారు శ్రీరంగయ్య గారా? క్షమించండి, గుర్తించలేదు. నిన్ను చూసిన వెంటనే
అనుకున్నాను. ఎలా? అరటి తొక్క మీద జారిపడ్డ నొప్పి ఇంకా ఉంది. ఇది శివుని ప్రసాదం, తీసుకోండి. నువ్వు మంచి అమ్మాయిలాగా ఉన్నావు, అందుకే నీకు ఒక నిజం చెప్పాలి. చెప్పండి. శంకరు నిన్ను మోసం చేస్తున్నాడు. వాడిని నువ్వు నమ్మొద్దు. వాడు మంచివాడు కాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శంకర్ మీ గురించి ఏమనుకుంటున్నాడు తెలుసా? మిమ్మల్ని దేవుడిగా పూజిస్తున్నాడు. కానీ మీరు ఆహాహాహా. విషయం ఇంతవరకు వచ్చిందంటే నేను నీకు వేరే నిజం చెప్పాలి. చూడమ్మా, శంకర్ ప్రస్తుతానికి మాత్రమే వీర్రాజు మనవడు. నేను తన దగ్గర పనివాడిని. శంకర్ని తను ఊరికి అక్కడ పెట్టుకున్నాడు అంతే. అసలు రహస్యం ఏమిటో తెలుసా? ఆ ఆస్తి అంతా మాది కాదు. వాడు పేదవాడు, వీడు ఒట్టి పనికి మాలినవాడు. ఈ పనికి మాలినవాడి కొడుకు. వాడికి ఏదో ఆస్తి ఉందని నువ్వు అనుకుంటే అన్యాయంగా నువ్వు మోసపోతావు, తెలుసుకో. అబ్బా, నా మనసు ఇప్పుడు కుదురుపడింది. తను కూడా నాలాగే పేదవాడని తెలిసింది కాబట్టి సంతోషంగా పెళ్లి చేసుకుంటాను. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఈ ధనవంతులకు ప్రేమించే మనసు ఎక్కడి నుంచి వచ్చిందా అని. అయ్యయ్యో, మళ్ళీ మోసపోతున్నావు కదమ్మా. శంకర్ దృష్టి అంతా మా అయ్యగారి ఆస్తి మీదే. నేను నమ్మను. ఆస్తి మీద ఆస్తి ఉంటే ఈ పేదరాళ్ళని ఎందుకు ప్రేమిస్తాడు? నిజంగా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును. అయితే నువ్వు? నాకు ఆయనంటే ప్రాణం. అలా అయితే ప్రసాదం ఇవ్వు. ఎందుకు? వెళ్ళి శంకర్కి చెప్పడానికి. ఏమని? గిరిజన పరీక్షలో నెగ్గింది, నీకు నచ్చిన అమ్మాయిని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పడానికి. అర్థమైంది అయ్యగారు. మా అమ్మాయి గిరిజ మీ మనవణ్ణి కలవకూడదు, అంతే కదా? మీ మాట కూడా న్యాయంగానే ఉంది. అది మీ పనివాడి కూతురు. శంకర్కి భార్య కాలేదు. రేపే దాన్ని తీసుకొని ఊరెళ్ళిపోతాను. లక్ష్మి, నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. తీసుకో. నీ కూతురికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపించు. అయ్యగారు, మీరు నన్ను చెల్లెలు అన్నారు. మీ దగ్గర డబ్బుంది, హోదా ఉంది. మీ చెల్లి దగ్గర డబ్బు లేకపోయినా ఆత్మగౌరవం ఉంది. దాన్ని మీ డబ్బుతో కొనాలని చూడకండి. సరే, రేపు మా షిప్ గోవాకు వెళుతుంది. మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. గంగా అంకుల్, తను తీసుకెళ్ళు. అక్కడే ఈ డబ్బు ఇచ్చేయి. ఓకే. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారమ్మా. గిరిజ, మనం పేదవాళ్ళం. నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, మనం భూమి మీద ఉన్నాం. వాటిని చూస్తే ఆశ కలుగుతుంది, కానీ అందుకోగలమా? నా మాట వినమ్మా. నేను ఒక్కసారైనా శంకర్ని చూడకపోతే నీతో పాటు రానమ్మా. ఏంటి? శంకర్ని గిరిజని వేరు చేయాలా? దూరం చేయాలా? అవును, నేనంతా ఆలోచించి నిర్ణయించుకున్నాను. ఈ సంబంధంతో శంకర్ భవిష్యత్తు పాడవుతుంది. ఆగండి. గిరిజ పేదరాలు. తలరాతను మార్చడం మనుషుల వల్ల కాదు, అది శక్తి. నేను ఒకప్పుడు పేదవాణ్ణే రంగయ్య. నా నిర్ణయానికి తలరాత కారణం కాదు. కష్టపడి నా మనవడి తలరాతని నేనే మార్చాను. ఒక చెడ్డమ్మాయి కోసం నా నిర్ణయాన్ని మార్చుకోను. తను చెడ్డమ్మాయి కాదు. నీకు తెలియదు రంగయ్య, తన ప్రవర్తనే సరిగ్గా లేదు. మనది గౌరవమైన కుటుంబం. తన స్తోమతకి ఈ భవంతిలో ఎప్పటికీ స్థానం దక్కదు. మీ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంతకాలం తర్వాత ఈరోజు తెలిసింది, మీరు గొప్పవారయ్యారు, శ్రీమంతులయ్యారు. మీ ఇంటిలో డబ్బులు పెరిగాయి, మనసు తరిగింది. రంగయ్య మావా, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. మీరు మానవత్వం మరిచి మాట్లాడుతున్నారు. నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు శంకర్ని పెంచి ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, పెద్దవాణ్ణి చేసి ఉండొచ్చు, కానీ వాడి ఒంట్లో ప్రవహిస్తున్నది నా రక్తం. వాడు నా మనవడు. వాడి భవిష్యత్తును నిర్ణయించే హక్కు నాకే ఉంది. నా ఒక్కడికి మాత్రమే ఉంది. నిజమే, నాకు హక్కు లేదు. వాడి మీద నాకు ఏ హక్కు లేదు. శంకర్ నీ మనవడు. నాకు వాడు ఏమి కాడు. అయ్యగారు, పరికాలం ముగిసిన తర్వాత ఉద్యోగం నుంచి రిటైర్ అవుతారు కదా, అలాగే మీరు నన్ను అభిమాన బంధం నుండి రిటైర్ చేస్తున్నారా? అంతే కదూ?
ఏడి నా కొడుకుని పిలవండి. ఈ రంగయ్య మావ నీ స్నేహితుడైతే నేను చెప్పేది విను. ఈ పేదవాడి మాట వినండి. నేను ఇన్ని రోజులు గుడ్డివాడిగా నా సంసారాన్ని మర్చిపోయి నువ్వే దేవుడు అనే భ్రమలో బ్రతికాను. ఎంత సేవ చేసినా అలాగే ఉంటుంది. ఏ రోజుకైనా యజమాని యజమానే, సేవకుడు సేవకుడే. వీళ్ళిద్దరూ ఒక్కటయ్యేది ఏనాటికి సాధ్యపడదనే నిజం నాకు ఈరోజే తెలిసింది. మీరు నన్ను ఈ సేవకుడి స్థానం నుంచి రిటైర్ చేస్తున్నారా? లేదు, యజమాని స్థానం నుండి నేనే మిమ్మల్ని రిటైర్ చేస్తున్నాను. నేను వయసు అయిన వాడిని, ఈరోజు రేపో చచ్చేవాడిని. శంకర్ కలకాలం జీవించాల్సిన వాడు. నా హృదయం మీద కొట్టినట్టే వాడి హృదయం మీద కొట్టకండి. వాడి సంతోషాన్ని పాడు చేయకండి. వాడికి అన్యాయం చేయకండి. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ రంగయ్య మాకేమైనా పర్వాలేదు. ఆ పిల్లల భవిష్యత్తుకి అన్యాయం చేయకండి. ఆ గుళ్ళో ఉన్న అమ్మాయిని వెంటనే ఇక్కడికి తీసుకురండి. ఎవరైనా అడ్డుకోవాలని చూసినా వాళ్ళని లాక్కురండి. ఏ అమ్మాయి, సార్ పిలుస్తున్నారు రా. ఎందుకు? ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. రామా. ఆవిడొద్దు, నువ్వురా. అటు చూడండి, అదే గోవా షిప్. Dear, meet Mr. Jackson, Mr. Michael, Mr. Janardhan, and now. గిరిజ, గిరిజ, వదలు నన్ను. వదలు. గిరిజ, గిరిజ. మా అయ్యగారి పేరు చెప్పి మోసం చేస్తున్నారా? గిరిజా, నువ్వు వెళ్ళు. ఈ కుక్కల సంగతి నేను చూసుకుంటాను. దొంగ నా కొడుకల్లారా, మా ఇంటి గౌరవాన్ని నాశనం చేయాలని చూస్తారా? మా ఇంటి కోడల్ని పాడు చేయాలని చూస్తారా? చూస్తూ ఉండండి, ఏం చేస్తానో. గిరిజా, తీసుకో. మీ అమ్మని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఈ కుక్కల్ని పోలీసులకు అప్పగిస్తాను. వదలు. హ్యాండ్స్ అప్. హలో, డాడీనా? ఎస్ ఎస్, పిచ్చిన పుత్ర, నేనే డాడీని. శ్రీరంగయ్య మన మీద దాడి చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. పోలీసులకు చెప్పడానికి తప్పించుకునుంటాడు. అర్థమైంది. మీరేం కంగారు పడకండి.
మన అందరి ప్రాణాలకు ప్రమాదం. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? భగవంతుడా, నా శంకర్ని కాపాడు, నా శంకర్ని కాపాడు. ఫైర్! రంగయ్య మామ, రంగయ్య మామ, మావయ్య, మావయ్య, నన్ను వదిలి వెళ్ళకు మావయ్య, నన్ను వదిలి వెళ్ళకు. నా మాట విను మావయ్య, నన్ను వదలండి. రంగయ్య మామ. నా మాట వినవయ్యా. అంకుల్, రంగయ్య మామ వెళ్ళిపోయారు. ఇక నేనేం చేయాలి? తనతో పాటు నేను వెళ్ళిపోతాను. తనతో పాటు నేను వెళ్ళిపోతాను. నన్ను వదలండి. రంగయ్య మామ లేకుండా నేను ఉండలేను. వదలండి, నన్ను వదలండి. శంకర్, నేను వెళ్ళిపోతాను. తనతో ఊరుకో శంకర్, ఊరుకో. అంకుల్, చచ్చి స్వర్గంలో ఉన్న మా రంగయ్య మామ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తనని చంపిన వాళ్ళని నేను బ్రతకనివ్వను, చంపేస్తాను. కుదరదమ్మా, ఆపరేషన్ చేసే తీరాలి. ఆపరేషన్ చేయడానికి ఎంత డబ్బు కావాలి డాక్టర్? 3-4 వేలు అవుతుందమ్మా. అలాగే. ఈ అమ్మాయి ఇలా రా. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి? అంతా ఈ శంకర్ వల్లే జరిగింది. తీసుకో, మీ అమ్మను కాపాడుకో. గిరిజ, పోలీసులకు ఈ విషయం చెప్పాలని ప్రయత్నించావంటే మిమ్మల్ని హాస్పిటల్లో చంపుతాను. జాగ్రత్త. రంగయ్య మామ చనిపోవడం మీకు ఎంతో బాధగా ఉంటుందో మాకు తెలుసు సార్, కానీ మాకు అతను చంపాలని ఉద్దేశం లేదుగా. మన గ్రూపులో ఉన్న ఒక్కొక్కరిని జైలుకి పంపించకుండా వదలనని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అతన్ని ఫినిష్ చేశాం. వాడు చావు నుండి బయటపడితే మేము జైలుకు వెళ్లాల్సి వచ్చేది. అవును, అవును, అవును. రంగయ్య మావయ్యని చంపింది మీరు, పరిణామాన్ని ఎదుర్కొంటున్నది నేను. జరిగిందేదో జరిగిపోయింది. అతన్ని ఎవరు చంపారో శంకర్కి తెలియకూడదు. ఎవరైనా నా మాట మీరి వాడికి ఈ విషయం తెలియజేశారో వాడి తల మెడ మీద ఉండదు, నా కాళ్ళ దగ్గర పడుంటుంది. ఆట ఇప్పుడు మొదలవుతుంది. తాతయ్య మనవణ్ణి చూసి కంగారు పడుతున్నాడు. నిజమే, మనవడికి తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నాడు. నిజాన్ని శంకర్కి చెప్పే ధైర్యం ఎవరికుంది? నాకుంది లిల్లీ. ఈ పని కోసం ఒక జలకన్యను పిలిపించాను. శంకరుని నీ వైపుకి తిప్పుకోవాలి. నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నా నాకు సంతోషమే. నీ పని కన్నా ముందు నా పని పూర్తవ్వాలి. బాధ్యతలు మరిచి నువ్వు అతని ప్రేమలో పడి మైమర్చిపోయావు. నిన్ను కంగారు పడకండి సార్, మీ పని పూర్తి చేసిన తర్వాతే నాకు ఇంకేదైనా. పర్వాలేదు, గులాబీ చాలా హుషారుగానే ఉంది. అలా అని నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోకు. శంకర్ ఆ హత్య జరిగినప్పటి నుంచి హంతకుల కోసం తిరుగుతున్నాడు. వాడిని ఇది ఎలా మార్చగలుగుతుంది? గులాబీ సాధారణమైన అమ్మాయి కాదు లిల్లీ, మోహిని, జలమోహిని. ఏ మిస్టర్, రండి లిఫ్ట్ ఇస్తాను. వద్దు, నేను నడిచే వెళ్తాను. పర్వాలేదు రండి. నన్ను బలవంతం చేయకండి.
ఈ గులాబీ మాట విని మీరు వస్తే తప్పకుండా మీ పని పూర్తవుతుంది. మీరు వెతుకుతున్న వాళ్ళు మీకు దొరకాలంటే వచ్చి నా కార్లో కూర్చోండి. కమాన్. గంగా, జీజీ ఫ్రాన్సిస్. వాళ్ళని కలవడం ఎలా? అదంత సులభం కాదు. మన ఇద్దరం కలిసి ముందు ప్లాన్ చేయాలి. ఆ తర్వాతే ఒక్కొక్కరిని చూడగలం. ఈ గ్రూప్ లో ఎంతో మంది పెద్ద మనుషులున్నారు. దే ఆర్ వెరీ ఫేమస్ పీపుల్. విజయ్ గ్రూప్. విజయ గ్రూపా? ఈ ఉంగరం చాలా బాగుంది. డైమండా? మీరు చాలా అలసిపోయినట్టున్నారు. రండి కాటేజ్కి వెళ్దాం. నిజం చెప్తున్నాను శేఖర్, ఈ గ్యాంగ్ అంతా ఏం బిజినెస్ చేస్తుందో నాకు తెలీదు. ఈ గ్రూప్ లో ఉన్న చిన్న చిన్న వాళ్ళు మాత్రమే నాకు తెలుసు. అక్కడ ఒక కంపెనీ ఉంది. విజయ్ గ్రూప్ వాళ్ళందరూ అక్కడికే వస్తారు. నన్ను అక్కడికి తీసుకువెళ్తావా గులాబీ? శంకర్, నువ్వు అడిగితే నేను కాదంటానా? అయితే తీసుకువెళ్ళు. అలా అయితే అక్కడికి రండి, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఎక్కడికి? బెడ్రూమ్లోకి. గులాబీ, జీవితంలో యవ్వనం వచ్చేది ఒకేసారి, అనురాగం పుట్టేది ఒకేసారి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. నిన్ను కూడా నేను ఇష్టపడుతున్నాను, కానీ అది ప్రేమ కాదు. కష్టంలో ఉన్నప్పుడు దొరికిన జలకన్యవు నువ్వు. నా మాట వినడానికి వేరే ఎవరూ లేరు. ఇక్కడ నువ్వు ఒక్కదానివే నాకు ఆధారం. గులాబీ, నా మీద కోపమా? లేదు శంకర్, నేను అర్థం చేసుకోగలను. నిజం, నన్ను నమ్ము. ఎప్పటికీ నీ స్నేహం నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను. శంకర్, నీ రింగ్ వద్దు, నీ దగ్గరే ఉండనివ్వు. వజ్రం కన్నా విలువైన నీ స్నేహం దొరికిన తర్వాత నాకీ ఉంగరం ఎందుకు? ఈ బుల్లెట్ సౌండ్స్ ఎంత దూరం వినిపిస్తున్నాయో తెలుసా? నాకు అది ముఖ్యం కాదు అంకుల్. ఆ చండాలుళ్ళ చావు కేకలు వినాలి. చండాలుళ్ళ? ఎవరు వాళ్ళు? రంగయ్య మావని చంపిన వాళ్ళు, ఆ విజయ గ్రూపు వాళ్ళు. నెంబర్ 1 2 3 4 5 6 7 8 లెక్క పెట్టుకుంటూ వెళితే బుల్లెట్స్ వేస్ట్ అవడం తప్ప ఎవరో చావరు శంకర్. ఆ విజయ గ్రూప్ వాళ్ళు ఎవరో తెలుసా నీకు? ఇది మీకెలా తెలుసు? నేను నీకన్నా ముందు పుట్టినవాణ్ణి, మీ నాన్నకన్నా ముందు పుట్టినవాణ్ణి, ఈ ప్రపంచాన్నే చూసినవాణ్ణి. ఇప్పుడు చూడాల్సిందొకటే, నేను కంటున్న కలలు సర్వనాశనం అవ్వడం. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకని అలా అంటున్నారు? నువ్వు ఇలా పిచ్చివాడిగా బుల్లెట్స్ పేల్చుకుంటూ పోతే ఆ నిజం నీకెలా తెలుస్తుందిరా? గోవింద్, వీడికి చెప్పు వాళ్ళెవరనేది. అంకుల్, ఈయన మాకు తాతయ్య అయిండొచ్చు, నా తండ్రికి జన్మనిచ్చుండొచ్చు. కానీ రంగయ్య మావ నా తల్లిదండ్రుల స్థానంలో ఉండి నన్ను 14 ఏళ్లు పెంచాడు. కన్న తల్లిదండ్రుల ముఖాలు నేను చూడలేదు. నిజం చెప్పాలంటే ఆయన నాకు తల్లి తండ్రి అన్ని. అంకుల్, అతన్ని చంపిన వాళ్ళు ఎవరైనా సరే, నాకు జన్మనిచ్చిన తండ్రైనా సరే, ప్రాణాలతో వదిలిపెట్టను, చంపేస్తాను. చూసావా చూసావా నా మనవడు ఎంత మాట మాట్లాడి వెళుతున్నాడు. సార్, మన కామద్వీప కన్యా హోటల్లో ఈరోజు పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. బంగారయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి నే రానని? నా మనసేం బావలేదు. సార్, ఆ అబుదాబి అజనబీ వస్తున్నారు కదా, వాళ్ళకి మాట ఇచ్చాను మీరు వస్తారు అని. మాట నిలబెట్టుకోవాలి కదండి. సరే సరే, వస్తాను, నేను వస్తాను. మన సార్ తల సరిగ్గా పని చేయడం లేదు. ఆ మనవడు తన తుంటరితనంతో ఆ తాతయ్యని ఎక్కడికి తీసుకెళ్లి పడేస్తాడో. తాతను మాత్రమే కాదు, నివ్య గ్రూపుని కలిపి. బేబీ బేబీ, మమ్మల్ని కాపాడు బేబీ. నువ్వు ఈ రోజు మాతో డాన్స్ చేయకపోతే మమ్మల్ని పనిలోంచి తీసేస్తారు. నీకు చాలా రుణపడి ఉంటావమ్మా, దయచేసి నీకు డబ్బులు వచ్చాయంటే డాక్టర్కి ఇస్తావు, డాక్టర్కి ఇస్తే మేము కళ్ళు వస్తాయి. తను నేను చూడొచ్చు, నువ్వు తను చూడొచ్చు. ఎలా ఉంది ఐడియా? తీసుకో తీసుకో, వీటిని తీసుకో. చిచ్చి, ఈ జానుడు బట్టలా నేను వేసుకోను. చూడమ్మా, నువ్వు ఈ బట్టలు కట్టుకోలేదంటే మా అయ్యగారు నా బట్టలు లాగేస్తారు అంతే. చిచ్చి, ఇవి చాలా అసహ్యంగా ఉన్నాయి.
యూ ఫూల్స్! ఏంటయ్యా ఇప్పుడు ఏం చేసేది? వెయిట్ పోయిండయ్యా. గిరిజ, ఈ తాగావంటే దేవుడు నీకు మంచి చేస్తాడు. నాకొద్దు. చూడు, మిమ్మల్ని తలుచుకో, తాగు. ఆపరేషన్, కళ్ళు అన్ని గుర్తు తెచ్చుకో. అదే రకంగా ఉంది. అలాగే ఉంటుంది, తాగే. ఇందులోనా? తాగు. నీ కష్టాలు నీకు తీరబోతున్నాయి. తాగు. గుడ్. నువ్వు ఫోటో తీ. రూమ్ నెంబర్ ఎంత? ఓకే, గో అహెడ్. అమ్మాయి అబ్బాయి కలిస్తే ఎంత మజాగా ఉంటుందో నీకు తెలుసా గిరిజ? ఏంటి చూద్దామా? ఎవరది? రూమ్ బాయ్ సార్. డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టాం కదా. విజయ గ్రూప్ నుండి అర్జెంట్ మెసేజ్ వచ్చింది. విజయ గ్రూప్ నుంచా? శంకర్, గిరిజ, వాడి మీద కసి తీర్చుకోవాల్సిన హక్కు ముందు నీకే ఉంది. కమాన్, వెళ్ళు. గులాబీ, గిరిజన్ తీసుకువెళ్ళు. విజయ గ్రూప్ బాస్ ఎవరు? తెలీదా? అబద్ధం. మా రంగయ్య మావను చంపిన మీ బాస్ ఎవడో చెప్పరా? నాకు తెలీదు. గంగా, ఈరోజు నిన్ను మా రంగయ్య మావ కాపాడాడు. వీర్రాజ్, నా జోలికి రావద్దని చెప్పాను, కానీ చివరికి నా చేతికి పని పెట్టావు. అతన్ని చంపిందెవరు? గంగను చంపిందెవరు? నీ మనవడు శంకర్. అబద్ధం చెప్పకు, నాలుక కత్తిరించేస్తాను. కోపగించుకుంటే నీకే నష్టం ఎక్కువ. నీ వెనకనున్న నా మనుషులు ఫోటోలు చూపిస్తారు, చూడు. వాటి నెగిటివ్లు నా దగ్గర సేఫ్గా ఉన్నాయి. నీకేం కావాలి? వీను, చిన్న కాగితం పంపించాను, దాని మీద నీ సంతకం కావాలి. ఏమీ లేదు, శంకర్ షిప్పింగ్ కార్పొరేషన్ని నేను నీ దగ్గర నుంచి కొనుక్కున్నాను అని రాసుంది, అంతే. పాపం, మనవడు జైలుకి వెళ్లకుండా ఉండటానికి తాత ఎన్ని త్యాగాలు చేయవలసి వస్తుందో. పూర్ పేరెంట్స్. శభాష్, నీ కుతంత్రం నాకు బాగా నచ్చింది. పేపర్స్ని ఇప్పుడే పంపిస్తాను. చాలా సంతోషం.
వాళ్లే గెలిచారనిపిస్తోంది. శంకర్ షిప్పింగ్ కార్పొరేషన్ డాక్యుమెంట్ ని నేనే తీసుకొచ్చాను. వీర్రాజ్, నీ జీవితంలో పెద్ద తప్పు చేశావు. నీ ప్రాణం, నీ ఆస్తి ఇప్పుడు రెండూ నా చేతుల్లోనే ఉన్నాయి. దీని మీద నేను ఇంకా సంతకం పెట్టలేదు. నీ ఎదురుగా పెడదామని. వాణ్ణి లోపలికి పంపండి. వీర్రాజు, నేను చెప్పింది నీకు గుర్తుందా? నేనే గెలిచాను. నా మనవడి కోసం నా హృదయాన్ని కోసిమ్మన్నా ఇస్తాను. సంతకం పెట్టు. నేనెప్పుడు నా పెన్ననే ఉపయోగిస్తాను. నీ ఇష్టం. నాగప్ప, ఈ పిస్టల్ చిన్నదే. కదిలావంటే నీ తల పేలిపోతుంది. మీ వాళ్ళందరినీ తుపాకులు కింద పడేయమని చెప్పు. తుపాకులు కింద పారేయండి. అపరాధికి ఏబిసిడీలు రావనంటే అతని మీద పుస్తకం రాయాలనుకుంటున్నావా? బతుకు మీద ఆశ ఉంటే ముందు ఏబిసిడీలు చెప్పు. నీ సుందర్కి చెప్పు, నువ్వు ఆఖరక్షరం చెప్పేలోపు నా మనవడి ఫొటోస్ నెగిటివ్స్ తీసుకురమ్మని. లిల్లీ, త్వరగా వెళ్ళి తీసుకురా. చెప్పు. ఏబిసిడి. సరిగ్గా చెప్పు. తీసుకోండి. ప్రస్తుతానికి నువ్వు ఇప్పుడు బతికి బయటపడ్డావు. పెద్ద మనిషిలాగా కారు దగ్గరకు వచ్చి నన్ను వదిలిపెట్టరా. పద. ఏమండి, మీరెక్కడికి వెళ్ళకండి, అతను చంపేస్తాడు. నాగప్ప, నీకు గుర్తుందా? నా మనవడి పేరుతో ఉన్న ఏ ఆస్తిని అమ్మనని చెప్పాను. బాయ్. ఆ రోజు డిస్కో పార్టీకి నాగప్పని పిలిచింది నువ్వే కదూ? నాగప్ప నీకు స్నేహితుడు, నా పాలిట విషసర్పం. సార్, ఇంకొకరి విషయం మాట్లాడడానికి ముందు మన విషయం మాట్లాడుకోవాలి. అంటే ఆ రోజు మనం పార్టీలో ఉన్నప్పుడు మనల్ని మీ మనవడు ఫోటోలు తీశాడు కదా, ఎందుకు? సార్, వాడు పెద్ద కిలాడి. మీరు ఇలాగే చూస్తూ ఉంటే మనల్ని జైలుకు పంపిస్తాడు, వాడు జైలుకి వెళ్తాడు. శంకర్, నా ప్రేమ మీద నువ్వు చూపించే విశ్వాసం ఇదేనా? నీకోసం నేను చేసిన తపస్సుకి ఇదేనా నువ్వు ఇచ్చే ప్రతిఫలం? నేనేం చేశాను తాతయ్య? నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు హంతకుడివి. సర్వనాశనం చేశావు. నా ఆశల్ని ముంచేశావు. నన్ను తలెత్తుకోకుండా చేశావు. నా ఆశయాల్ని పాడు చేశావు. నువ్వు అంత గొప్పవాడివైపోయావా? నువ్వు ద్రోహం చేశావు, అన్యాయం చేశావు. నిన్ను ఏం చేసినా తప్పలేదు. నిన్ను నిన్ను తీసుకో తాతయ్య, కొట్టు, నన్ను ఇంకా కొట్టు, నా దేహాన్ని ముక్కలు ముక్కలుగా చెయ్యి. నేను మాత్రం ఆ నీచుల్ని వదిలిపెట్టను. ఏం చేస్తావురా? సర్వనాశనం చేస్తాను. ఇప్పటి వరకు నేను ఎవరిని చంపలేదు. ఇక మీదట ఆ గ్యాంగ్లో ఉన్న ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. తాతయ్య, ఇన్ని రోజులు నా తలరాతని నువ్వు రాశావు. ఈ రోజు నుండి నా తలరాత నేనే రాసుకుంటాను.
వీటన్నిటికీ నేను భయపడను తాతయ్య. నీ పిస్టల్తోనే ఆ విజయ గ్యాంగ్ వాళ్ళని, వాళ్ళ బాస్ని చంపకపోతే నేను మా నాన్నకే పుట్టలేదు. ఒరే ఫూల్, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు గోవింద్, వీడికి. అవును, నాకు పిచ్చి పట్టింది. నేను పిచ్చివాణ్ణే. తాతయ్య దృష్టిలో ఒక సాధారణ పనివాడు మాత్రమే హత్య చేయబడ్డాడు. కానీ నా దృష్టిలో మా నాన్న హత్య చేయబడ్డాడు. ఆ రంగయ్య మావ మా తాతయ్యకు నౌకరే అయిండొచ్చు, కానీ నాకు మాత్రం అతను తల్లి, తండ్రి, దేవుడు అన్నీ. అతను చనిపోతే మా తాతయ్య కూడా భయపడుతున్నాడు. ఎందుకని? న్యాయంగా ఉన్నట్లయితే ఒక సాధారణ వ్యక్తికి ఎందుకు భయపడాలి? అంకుల్, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, ఎవరి పశ్చాత్తాపం నాకు అవసరం లేదు. వద్దు వద్దు, అతన్ని ఎవరు చంపారో వాళ్ళని చంపేంత వరకు నేను మనిషినే కాను. ఒరే శంకర్, మీ తాతయ్యకి నీకు మధ్య గొడవ ఏముందో నాకు తెలియదు, కానీ మీ తాతయ్య నీ కోసం తన ప్రాణం పణంగా పెట్టాడు. వాడు నీ మీద పెట్టుకున్న ప్రేమ సముద్రం కన్నా చాలా గొప్పదిరా. ఆ పరమాత్ముడు కూడా సాధ్యపడదు అతని ప్రేమను చంపడానికి. అంకుల్, నేనేం చెప్పను. నో నో నో, ఇది మాత్రం సత్యం. నువ్వింటికి వెళ్ళకపోతే మీ తాతయ్య అతి త్వరలో పరమాత్ముని పాదాల చెంతకు చేరుకుంటాడు. అంకుల్, నేనేం చెప్పను, ఇది మాత్రం నిజం చెప్తున్నాను. మీ తాతయ్య నీకు గిరిజకి పెళ్లికి ఒప్పుకున్నాడు. అంకుల్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మీరిద్దరూ వెళ్ళి ఆ పెద్ద ఆయన కాళ్ళ మీద పడండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. లేదా నీకు నాకు ఠూ. ఆహా, వాళ్ళని క్షమించేరా. ఆ మాట వాడిని అడగనివ్వు. ఐఎమ్ సారీ తాతయ్య. సారీ ఇంగ్లీష్ ఒకటి, ఇడియట్, ఫూల్. నన్ను ఏడిపించావు కదరా. నువ్వు వెళ్ళిపోతే నేను బతుకుంటాననుకున్నావా? నా ప్రాణం నీ వెంటే తిరుగుతుందిరా. గిరిజ, నువ్వే వీడికి సరైన బుద్ధి చెప్పాలమ్మా. వీడి కోపం వస్తే వీడి తాతని నాకెంత కోపం రావాలి? నేను వీడి బాబుకి బాబుని, డర్టీ ఫెలో. రామ్మా రా. రేయ్ ఆగరా వేరా, కోడలు కాబోయే అమ్మాయిని ఈ విధంగా తీసుకువెళ్ళకూడదురా. ముందు లగ్న పత్రిక రాయించు, పెళ్లి చేయి. ఆ తర్వాతే నా కూతుర్ని మీ ఇంటికి పంపిస్తాను. ఎలా ఉందమ్మా? అప్పుడే నువ్వు అమ్మాయికి తండ్రి అయిపోయావా? ఏం కిలాడివిరావు నువ్వు. పైసా ఖర్చు పెట్టవు, ఎవరికైనా అన్నమైపోతావు, ఎవరికైనా తండ్రి అయిపోతావు. గులాబీ నా విజయ్ గ్రూప్ వాళ్ళు తీసుకువెళ్లారటగా? వాళ్ళు తీసుకువెళ్ళలేదు, తీసుకువెళ్ళమని నేనే చెప్పాను. అయితే విజయ్ గ్రూప్ మీ చేతికి చిక్కేంత వరకు మీరు నిద్రపోరు. కరెక్ట్. ఆ ముహూర్తానికి ఇంకెంతో సమయం లేదు. వీర్రాజు, నీ మనవణ్ణి వదిలేశాను, నిన్ను మాత్రం విడిచిపెట్టాను. తాతయ్య, నేను మాట్లాడగనా? అడగరా నాన్న. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? మీ నాన్న కూడా అంత ప్రేమించడరా, డర్టీ ఫెలో. శంకర్, ఏంటి తాతయ్య? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ కొడుకు కూడా నిన్ను అంతగా ప్రేమించి ఉండడు. డర్టీ ఫెలో. శంకర్, నీకు 25 సంవత్సరాలు నిండాయి. ఇక మీదట నా వ్యాపార బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. అంతేనా? ఇంకేం కావాలి? గిరిజా, పెద్దవాళ్ళ దగ్గర ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? లేదు. శంకర్, నా ముఖం చూడు. ఎన్నో ఏళ్ల తర్వాత నేను మళ్ళీ కుంకుమ పెట్టుకున్నాను. ఇతనే నా భర్త. 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈయన అనుభవించిన శిక్షకి కారకులు ఎవరో తెలుసా? మీ తాతయ్య. వదిలే లక్ష్మి, అదంతా చెప్పి పిల్లల మనసు ఎందుకు పాడు చేస్తావు? నిజం తనకి తెలియాలి. మీరే చెప్పండి, వాళ్ళ తాతయ్య వ్యాపారం ఏమిటో చెప్పండి ప్లీజ్. మా తాతయ్య వ్యాపారం ఏంటి? స్మగ్లింగ్. అతను ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. అబద్ధం. నిజం.
నా కూతురు గిరిజ మీద ఒట్టు. మీ తాతయ్య విజయ గ్రూప్ చైర్మన్. నాకొచ్చిన రిపోర్టు ప్రకారం ఆ బిడ్డకి తండ్రి శంకర్. నో 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 నో. ఈ రోజు నా మనవడు పుట్టినరోజు పండగ. వాడిని శంకర్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ చేయబోతున్నాను. ఈ రోజు నేను ఎలాంటి దౌర్భాగ్యపు పని చేయను. మీరు ఇలాగే ఊరుకుంటే ఈ అమ్మాయి మనకు భారం అవుతుంది. వీర్రాజు, నువ్వు విజయ్ గ్రూప్ కే చైర్మన్, మర్చిపోకు. ఆ పదవే నాకు తలనొప్పిగా మారింది. మిస్టర్ వీర్రాజ్, మనలాంటి వాళ్ళు హత్యలు చేయడం మామూలే. ఒక్కసారి కాలు పెడితే అంతే. వెనుదిరిగి పోవడం అంటూ ఉండనే ఉండదు. బయటికి పోవడానికి సాధ్యపడదు. ఈ ఒక్కరోజు ఆగండి. రేపటి వరకు ఆ అమ్మాయిని మన స్వాధీనంలో పెట్టుకుందాం. ఐ విల్ డిసైడ్ టుమారో. మహాజనులారా, ఈరోజు మన చైర్మన్ అయినటువంటి వీర్రాజు గారి మనవడు శంకర్ పుట్టినరోజు. ఓ, వచ్చేశారు. వెల్కమ్ టు మన న్యూ చైర్మన్. ఇప్పుడు మన శంకర్ గారు మాట్లాడతారు. గౌరవనీయులైన మా తాతయ్య గారు నన్ను డబ్బుతో పెంచకుండా నీతి నిజాయితీలతో పెంచారు. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నేను కూడా అంతే. ఆయన నన్ను మాత్రమే ప్రేమిస్తారు. కానీ నేను ఆయన్నే కాకుండా రంగయ్య మావయ్యను ప్రేమిస్తాను. అతను ఎవరు అని మీరు అడగొచ్చు. బండరాయిలా ఉన్న నన్ను అందమైన శిల్పంగా చెక్కిన శిల్పి. నిజానికి నాకు దేవుడు. ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు, కానీ ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణం నన్నే చూస్తుంటుందని నా నమ్మకం. అతని మాటలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన చెప్పేవారు, ఎవరైతే పేదవారి సమాధుల మీద భవనాలు కట్టిస్తారో అక్కడ ఉండేది భవనాలుగా కనిపించవు, సమాధులుగా కనిపిస్తాయి అని. వారు కప్పుకునేవి రక్తకంబడి కాదు, రక్త కంబడి. వారు వింటున్నది ఆనందపు నవ్వుల శబ్దం కాదు, బడుగుల రోదన ధ్వని. ఇక్కడ వీస్తున్న గాలి స్వచ్ఛమైంది కాదు, బడుగుల ఆవేదన. నేను చాలా చిన్నవాణ్ణి. శ్రమజీవుల సంపాదనతో వైభవంగా బ్రతకాలని నాకు లేదు. నాకు ఈ పదవి వద్దు. మీకు నేను నిరాశను కలిగించుండొచ్చు. దానికి మిమ్మల్ని, తాతయ్య గారిని క్షమాపణ కోరుతున్నాను. శంకర్, శంకర్, శంకర్. వెళుతున్నావా? అవును.
ఇల్లొదిలి వెళుతున్నావా? వెళ్ళు. ఈరోజు నిన్ను ఆపలేను. ఒక్క మాట గుర్తుంచుకో, నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఈ ఇంట్లో ఉండను. ఏ కారణంగా వెళుతున్నావో? పసిబిడ్డగా ఉన్న నిన్ను గుండెల మీద వేసుకొని ప్రాణభయంతో పగలనక రాత్రనక ఎండనక వాననక అడవుల్లో తిరిగి అల్లాడాను. ఆ కారణం ఏంటో నేనే చెప్తాను. నేను పుట్టినప్పటి నుంచి అవమానంతో తలదించలేదు, గర్వంగా తలెత్తుకున్నాను. ఎవరి కోసం? నేను దర్జాగా కూర్చోడానికి కాదు, నా మనవడు కష్టపడకుండా దర్జాగా ఉండాలని నాకు తెలుసు. నేను దొంగని, సమాజ శత్రువుని, దేశద్రోహిని. నువ్వు మంచివాడివి. నువ్వు హాయిగా వెళ్ళిపోవచ్చు. తాతయ్య, నా బాధ నీకు అర్థం కావడం లేదు. రేపు నాకు పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. అనుకోకుండా వాళ్ళు ఇంత ఐశ్వర్యం నీకు ఎలా వచ్చింది అంటే నేనేం చెప్పాలి? నా తాత ముత్తాతలు దొంగలని చెప్పనా? మన దగ్గరున్న డబ్బంతా దోపిడీ చేసినవని చెప్పనా? ఈ భవనం కట్టింది పేదల రక్త మాంసాలతో అని చెప్పనా? ఏం చెప్పను తాతయ్య, ఏం చెప్పను? అంత దూరం ఆలోచించుకు. పేదరికం నుండి ధనవంతులయ్యాక నిజం చేదుగానే ఉంటుంది. దానికి సమాధానం నీకే తెలుస్తుంది. నిజం చేదుగా ఉంటుందని నాకు తెలియదు. సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన రంగయ్య మావయ్య నన్ను పెంచాడు తాతయ్య. నేనే నిన్ను రంగయ్య మావయ్య దగ్గరకు పంపిస్తాను. ఆ తప్పు వల్ల నేను ఇప్పుడు నీ ఎదురుగా నుంచున్నాను. ఈ ఐశ్వర్యాన్ని నేను ధూళి సమానంగా చూస్తున్నాను. ఇక్కడుండాలన్న ఆశ నాకేమాత్రం లేదు. వెళ్ళు. ఒక్క మాట మాత్రం తెలుసుకో, నేను కష్టపడి రాసిన నీ తలరాతని నువ్వే చెరుపుకొని పెడుతున్నావు. తాతయ్య, నీ మాటలకి ఏడ్వాలో నవ్వాలో అర్థం కావడం లేదు. నా తలరాత నువ్వు రాశావా? నీది ఉట్టి భ్రమ. జగత్తులో కోటాను కోట్ల జనాలకు ఎవరైతే తలరాత రాశాడో వాడే నా తలరాత రాశాడు. అతని పేరు పితామహు. వీర్రాజు తన మనవడి కోసం మీ గ్రూపు ఆనవాయితీనే మార్చేశాడు. గులాబీని ఇక ఉసిగొల్పాల్సిందే. ఆ చేప ఇంకా మన కంట్రోల్లోనే ఉంది. చేప కొలంలో ఉంటుంది, అక్కడే మొసళ్ళు కూడా ఉంటాయి. వీర్రాజు మీ రక్తాన్ని నీరుగా మార్చాడు. అతనే మీ అందరికీ శత్రువు. మీకు సరైన లీడర్ కావాలి. బంగారయ్య, నీ కొడుకు గంగను శంకరే చంపాడని మర్చిపోకు. ఆ శంకరే మిమ్మల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. వాడి కన్ను మనసు నీ ఆస్తి మీద, నీ ప్రాణాల మీద. తక్షణమే మీరొక నిర్ణయానికి రాకపోతే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. విజయ గ్రూప్ నిర్ణయం ప్రకారం 24 గంటల్లో శంకర్ చచ్చే తీరాలి. నో చేంజ్. శంకర్ ఎవడు? వాడు నాకేమవుతాడు? అంతా మీకు తెలుసు. బాంధవ్యానికి మమతకు అవకాశమే లేదు. అవకాశం ఉంది. ఈ ప్రశ్న అడుగుతున్నారు కదా, అందుకే సమాధానం లేదు. ఉంది. శంకర్ నా గుండెల్లో గూడు, నా మమతల బిడ్డ, నా హృదయ స్పందన. నా అల్లుడిని చంపినప్పుడు ఈ హృదయ స్పందన ఏమైంది? నా కొడుకు గంగని చంపారే అప్పుడు. బంగారయ్య, అలా మాట్లాడు. శంకర్ ఇంకా చిన్నపిల్లాడు, వాడికేమీ తెలియదు. వాడికి నేను నచ్చెప్తాను. మీకు కావాలంటే నా ఆస్తి మొత్తం తీసుకోండి. నా మనవణ్ణి తీసుకుని నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. చైర్మన్ అయ్యుండి నువ్వే రూల్స్ తలకిందులు చేస్తావా? మీకు ఆ స్థానంలో ఉండడానికి అర్హత లేదు. వద్దు. నాకు ఏ పదవులు వద్దు, అంతస్తు వద్దు. నువ్వు ఇలా అంటావని మాకు తెలుసు. అందుకే మేము కొత్త చైర్మన్ని ఎన్నుకున్నాం. మా కొత్త చైర్మన్ యంగ్ బహదూర్ సారంగ ద్వారా. నమస్కారం వీర్రాజ్.
నా ముఖం నా మాట నీకిష్టం ఉండవని నాకు తెలుసు. కానీ నీ వాళ్లే ఈ పదవి ఈ గౌరవం నా కట్టబెట్టారు. ఇక నీవు మా ఖైదీవి. పులి చర్మం కప్పుకున్నంత మాత్రాన నక్క పులి అవ్వదు. అంత సులభంగా నీ కుతంత్రం ఫలిస్తుందనుకోకు. చూడండి, నాకు మా తాతయ్యకు ఏ సంబంధం లేదు. నా దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. నేను ఒక బికారిని. నా సర్వస్వం దూరమైనా గిరిజను మర్చిపోయే శక్తి నాకు లేదు. తన కోసమే వచ్చాను. శంకర్, శభాష్. మనవడంటే నీలాగుండాలి. నీలాంటి సుపుత్రుని కన్న తల్లి నిజంగా ధన్యురాలు. మీరు నిజం చెప్పాలంటే ఇలాంటి అల్లుడు దొరికినందుకు నువ్వు పుణ్యం చేసుకుని ఉండాలి. తాతయ్య లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కాలితో తన్ని ఈ రత్నం కోసం అన్నీ వదులుకుని వచ్చాడు. పాపం. అంకుల్, మీరు ఇప్పుడు సమయం లేదు శంకర్. మీ తాతయ్య విజయ గ్రూప్తో చేతులు కలిపి 24 గంటల్లో నిన్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. చంపేయమనండి. తెలుగుదగ్గుగా మాట్లాడు శంకర్. మృత్యువు నీ వెంటే ఉంది. విజయ గ్రూప్ కంటికి కనిపించకుండా వెంటనే తప్పించుకోవాలి. నువ్వు గిరిజ పెళ్లి చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి. నాతో రండి. రామ గిరిజ. సార్, గిరిజా శంకర్ ఇద్దరు ఏమైంది? సారంగు దొర తన వెంట తీసుకుని కారులో వెళ్ళిపోయాడు సార్. నేను చూశాను సార్.
ఉందా? 20 సంవత్సరాల క్రితం ఇదే విధంగా రణభేరి మ్రోగించాను. వీడి తండ్రి దేవ నాతో ఛాలెంజ్ చేశాడు. పాపం వీధి కుక్కలా చచ్చాడు. ఏయ్ నాగప్ప దొర, నువ్వు నిజంగా మగాడివైతే నా కట్లు విప్పరా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాను. పాపం ఉడుకు రక్తం కొత్త కొత్త ఉడుకుతుంది. నాగప్ప దొర, శత్రుశేషం ఉండకూడదు. వాళ్ళని ఫినిష్ చేయి. తొందరపడకు బంగారయ్య. వీడు గేలానికి వేసిన ఎర. వీడి కోసం వీడి తాత ఇక్కడికి వచ్చి తీరుతాడు. ఇద్దరిని ఒకేసారి నేనే ఫినిష్ చేస్తాను. వీరాజ్, ఎక్కడ నాగప్ప దొర? ఎక్కడ నాగప్ప దొర? హలో, అజనబీ స్పీకింగ్ హియర్. సార్. ఎస్, అజనబీ. గుడ్ ఈవినింగ్. సారంగ దొర, అజనబీ, నువ్వు చైర్మన్ అవ్వడానికి వీల్లేదు. నీ బంగళాలో నా $1 మిలియన్ ఉన్నాయి. ఆ విషయం గురించి నేను నీతో మాట్లాడాలి. అదెలా కుదురుతుంది అజనబీ? పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వద్దంతా నాకు తెలీదు. మనం కలిసే తీరాలి. ఓకే, నువ్వెక్కడున్నావు? సిల్వర్ బ్రిడ్జ్ 7 గంటలకు తప్పకుండా రావాలి. ఓకే. బిల్లు! రే వీరయ్య, నీ స్నేహాన్ని చూశాను, నీ స్నేహితులను చంపుతున్న రీతిని చూశాను. అవును గోవింద్, నేను ఒక్కొక్కడిని చంపుతున్నాను. ఎందుకంటే నా జీవితాన్ని ముగించుకునే సమయం ఆసన్నమైంది. నీకింకా చనిపోయే టైం రాలేదు. నువ్వు వెళ్ళిపో. పిచ్చళ్ళ మాట్లాడుకు. ఒకటిగానే బతికాము, ఒకటిగానే చద్దాం. అక్కడ చూడు, నాగప్ప దొర కుక్కలు వస్తున్నాయి. చంపద్దు, చంపద్దు, వద్దు, చంపద్దు, నన్ను చంపద్దు. మీ మీదొట్టు, నేను ఏ తప్పు చేయలేదు. చంపద్దు, వదిలేయండి. నన్ను క్షమించండి. చంపద్దు, నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. భిల్లు, నేను గుర్తున్నానా? ఎవరు ఎవరు మీరు? దేవయ్య తండ్రి వీరయ్యని. బతుకు మీద ఆశుంటే చెప్పు, మీ బాస్ ఎవరు? చెప్పు. సారంగ దొర.
అటు చూడండి రా. కొట్టు మనవడా, మక్కలు ఎరగది. కొట్టు, మీ నాన్న చనిపోవడానికి వాడే కారణం. కొట్టు కొట్టు. వదలకు మనవడా, కొట్టు. వీరయ్య, అడు చూడు, సారంగ దొర పారిపోతున్నాడు.
తాతయ్య 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 లే తాతయ్య వీరు వీరు వీరయ్య